నల్గొండ జిల్లా మిర్యాలగూడ సిలిండర్ పేలుడు ఘటనలో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఈ నెల 5న విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల గ్యాస్ సిలిండర్ పేలి వనం చంద్రకళ, ఆమె మనవడు లక్ష్మణ్, మనవరాలు ప్రణతి అక్కడికక్కడే మరణించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో చంద్రకళ కుమార్తె ధనమ్మ, రెండో భర్త శిరీష్ కుమార్ ప్రవర్తనపై పోలీసులు నిఘా పెట్టారు. అర్ధరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోకి చొరబడి గ్యాస్ లీక్ చేసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఆధారాలు లభించినట్లు సమాచారం. అనుమానితుడైన శిరీష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సిలిండర్ పేలుడు ఘటనలో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఈ నెల 5న విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల గ్యాస్ సిలిండర్ పేలి వనం చంద్రకళ, ఆమె మనవడు లక్ష్మణ్, మనవరాలు ప్రణతి అక్కడికక్కడే మరణించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో చంద్రకళ కుమార్తె ధనమ్మ, రెండో భర్త శిరీష్ కుమార్ ప్రవర్తనపై పోలీసులు నిఘా పెట్టారు. అర్ధరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోకి చొరబడి గ్యాస్ లీక్ చేసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఆధారాలు లభించినట్లు సమాచారం. అనుమానితుడైన శిరీష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్య ప్రాంతాల్లో విచారణ చేస్తున్నారు. ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఈ సిలిండర్ గ్యాస్ పేలుడు ఘటనకి సంబంధించిన దాంట్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై కూడా ఆరా తీస్తున్నారు, విచారణ కూడా కొనసాగిస్తున్నారు. అప్డేట్స్ రవి అందిస్తారు. రవి. విజయచంద్రిక, ఈ నెల 5వ తారీఖున మిర్యాలగూడలో అర్ధరాత్రి పూట గ్యాస్ సిలిండర్ సర్క్యూట్ కారణంగా ముగ్గురు సజీవమైనటువంటి ఘటనలో మలుపు చోటు చేసుకుంది. ఇది ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఘటన కాదు, ప్రీ ప్లాన్డ్ గా జరిగినటువంటి సంఘటన అని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలు దొరకడంతో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ధనమ్మకి సంబంధించినటువంటి రెండో భర్త ఈ ఘాతకానికి పాల్పడినట్టే తెలుస్తా ఉంది. మొత్తంగా వీళ్ళందరినీ సంబంధించి కూడా అదుపులో తీసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు రేపు వెల్లడించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తా ఉంది. విజయచంద్రిక. ఓకే రవి, థ్యాంక్ యూ.